హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజైతే మా కోడలి పిల్లదైతే బర్త్డే ఉందండి. సో దానికోసం డెకరేషన్ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ బెలూన్స్ అన్ని ఎయిర్ ఫిల్ చేసేసి వాటిని ఈ విధంగా రెండిటిని ఒకలాగా 2 కలర్స్‌ని ఒకలాగా ముడేసి ఒక ఫ్లవర్ లాగా అయితే చేస్తున్నా. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా మొత్తం బెలూన్స్ ముందు ఫ్లేవర్ లాగా సెట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉన్న బెలూన్స్ మొత్తాన్ని మనం డెకరేషన్ కావాల్సిన విధంగా ఒక్కొక్క బెలూన్స్ అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. యాక్చువల్ అయితే నేను కూడా తక్కువే బెలూన్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇట్లా డెకరేషన్ చేయడం పిల్లల బర్త్డేకి వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి ఆనందపడ్డం నాకు చాలా ఇష్టం. సో అందుకోసమని డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి ఇదైతే ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా. ఇక్కడ నేను సెట్ చేస్తుంటే మా చిన్నకన్నా అండి, మమ్మీ నేను వీడియో తీస్తాను ఏడుస్తూ మరి వీడియో తీస్తున్నాడు. కానీ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఒకసారి చూడండి పైన బటర్ఫ్లైస్ పెట్టి హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసరికి లుక్ చాలా వచ్చింది. సో మా కోడలి పిల్లని అయితే పిలుచుకొని స్టిల్స్ అయితే తీస్తున్నా. స్టిల్స్ అయితే మామూలుగా ఇవ్వట్లేదండి, స్టిల్స్ పెడుతుంది. మా వదిన వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి వచ్చిన వాళ్ళతో అక్షింతలు అయితే వేపిస్తుంది. ఇది ఇప్పుడు కనిపిస్తున్న అమ్మాయి రూప, షాన్వి బెస్ట్ ఫ్రెండ్ అంటండి. ఏజ్తో సంబంధమే లేదు ఈ మధ్య పిల్లలకైతే. చూడండి కన్నయ్య, చిన్ని కన్నయ్య అయితే కేక్ మీద ఎగబడిపోయారు కూడా. ఫస్ట్ అది కట్ చేయముందుకి ఆల్రెడీ నాకుతున్నారు. చెర్రీస్ కూడా మొత్తం తీసుకొని తినేస్తున్నారు. కన్నయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. ఇక బబ్బీ చూడండి క్రీమ్ కావాలని ఏడుస్తుండు. ఇవి కేసీబీ ఫ్యాక్టరీలో వాళ్ళు ఇచ్చే క్వార్టర్స్ అండి. సో ఇది డెకరేషన్ చేయడానికి హౌస్ అంతా మంచిగా అయితే ఏం లేదండి. ఎక్కడ డెకరేషన్ చేయాలని అటు సైడ్ సోఫా ఉంటే ఇటు సైడ్ జరిపి మరి అక్కడ అడ్జస్ట్ చేసుకొని డెకరేషన్ చిన్నగా అయితే అది హ్యాపీగా ఉండాలని చెప్పి డెకరేషన్ అయితే చేసామండి. కానీ వాళ్ళు ఎక్కడ మనకు కంఫర్టబుల్గా అయితే లేదు. చూడండి షానుగాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు పిల్లలందరూ వచ్చేసరికి. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే వచ్చి ఆశీర్వదిస్తురండి. నేనుండే షాను కాలు మొక్కండి, అది అసలు కాలు కూడా మొక్కుతలేదు. చాలా సింపుల్గా చేసిన పిల్లలు మాత్రం అందరు ఫుల్ హ్యాపీ అండి. చాలా బాగుంది. ఏంటి వాళ్ళ హ్యాపీగా ఉండడమే కదండి మనకు కావాలి. సో వాళ్ళ కోసం ఇదంతా. చూడండి షానుగాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండే, వెళ్ళిపోతుండు. మామయ్య అక్షింతలు వేస్తుంటే వెళ్ళిపోతుంది కూడా. ఈలోపు మా చిన్నదిని కూడా వచ్చేసింది. మా హస్బెండ్ ఒక ఆయన ఫోటోల పిచ్చి. కన్నయ్యకి చిన్ని కన్నయ్యకి అయితే అస్సలు చెప్పలేకపోతున్నాం అండి. వద్దని అస్సలు చెప్పిన ఊరుకోవట్లే. సో ఇప్పుడు మా టైం వచ్చింది, కేక్ పెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఫోటోకి పిలిచి వచ్చాం. చిన్నిగాడైతే అసలు రాను కూడా రావట్లే. చూడండి ఫ్రెండ్స్ మా ఫోటో బాగుందా. కన్నయ్య చూడండి అసలు కేక్ ఎలా తింటున్నాడు ఫుల్గా.
అదిగో కన్నయ్య చూడండి ఫ్రెండ్స్ కేక్ ఎలా తింటున్నాడో. ఓకేనా మా ఫ్యామిలీ బర్త్డేకి అయితే మరి మీరు కామెంట్లో ఉండాలిగా.